ఓకే. జ్యోతిష్య అభిలాషులకి నా శుభాభివందనాలు. ఈరోజు మన శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున మన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య ఆలయం సమక్షంలో వివాహ జ్యోతిష్యం మనం చెప్పుకుంటూ ముహూర్త జ్యోతిష్యం కూడా ఎన్నో క్లాసులు మనం వివాహ జ్యోతిష్యం మేము చెప్పుకున్నాం. ముహూర్త జ్యోతిష్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ముహూర్త జ్యోతిష్యంలో నేను చాలా విషయాలు మీకు చెప్పాను. అది ఏ ముహూర్తమైనా వివాహమైనా, గృహప్రవేశమైన, గృహారంభమైనా, వ్యాపారాలైనా, ఏ శుభ కార్యక్రమమైనా మనిషి జీవితంలో దానికి ఆహ్, ముహూర్త బలం అనేది, ముహూర్త సమయం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను. చాలా క్లాసుల్లో మీకు చెప్పాను. నేనేం చెప్పాను? పంచక రహిత శుద్ధ ముహూర్తాలుండాలి. పంచకం రహిత అంటే 5 సౌర పంచకం, అగ్ని పంచకం, రాజ పంచకం, రోగ పంచకం, రుచి పంచకం. ఈ 5 పంచకాలు రహితంగా లేని ముహూర్తం పెట్టగలగాలి. తర్వాత పోతే మనకి గృహప్రవేశాలకైతే మన కలశ చక్ర శుద్ధి అని, పోతే నూతన గృహాల ఆరంభాలకైతే వృషభ చక్ర శుద్ధి. ఇది కూడా ఇంతకుముందు ఒక క్లాస్‌లో నేను చెప్పాను నేను. ఎట్లా అంటే మనకి లగ్నము, తిథి, వారము, నక్షత్రం వీటికి నంబర్‌లుంటాయి. వీటన్నిటిని కూడి 9 చేత భాగిస్తే బేస్ సంఖ్య వస్తే శుభం అని, సరి సంఖ్య వస్తే మంచిది కాదని. అంటే సరి సంఖ్య వస్తే ఈటిలో వస్తాయి. ఈ రోగ పంచకము, హ్మ్, రోగ పంచకం, అగ్ని పంచకం, రాజ పంచకం, చోర పంచకం, మృత్యు పంచకం. సో, ఇట్లా చూస్తారు. తర్వాత ఇంకా నేను చెప్పిందేంటంటే ఒక హోరా సమయం. ప్రతి గంటకి, రోజుకి ఒక ఒక గ్రహాధిపతి ఉంటాడు. గురు, శుక్ర, బుధ ఈ హోరా సమయాల్లోనే హోరా అంటే గంటని. ఆ సమయాల్లోనే మీరు ముహూర్తాలు ఏదైనా ముహూర్తం పెట్టించుకోవాలి. ఆ గంటలో గూడా మళ్ళీ లగ్నం చూసుకోవాలి. ఏ లగ్నం బావుంటది. సహజ శుభగ్రహాలైన గురు, శుక్ర లగ్నాల్లో, బుధ లగ్నాల్లో, బుధ అంటే మీన, గురువు అంటే మీన, ధనుర్లగ్నాలు, బుధ అంటే మిథున, కన్యా లగ్నాలు, శుక్రుడంటే వృషభ, తులా లగ్నాల్లో మంచిదని. సో, ఆ సమయంలో కూడా ఒక 12, 13 నిమిషాల సమయం ఉంటది. ఆ సమయాన్ని మనకి ఏమంటారు అంటే వర్గీకరించారు. వర్గోత్తమ సమయం అని, వర్గోత్తమ సమయము, పుష్కర అంశాన్ని, వర్గోత్తమ అంశాన్ని, శుభ అంశాన్ని, మన అశుభ అని. సో, ఆ సమయం కరెక్ట్‌గా 13 నిమిషాలు వర్గోత్తమంలో రావాలి. లేతే శుభ అంశ, లేతే పుష్కర అంశగా రావాలి. ఇది చెప్పాను. ఇంకా చాలామందికేంటంటే డౌట్‌లొస్తా ఉంటాయి. ఎట్లా అంటే ముహూర్తం పెట్టేటప్పుడు అబ్బాయి నక్షత్రం అడుగుతారు. అబ్బాయిదే అమ్మాయి నక్షత్రం అడుగుతారు. తర్వాత లేదు అని మాకు తెలియకపోతే మా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. టైం అడుగుతారు. దాంట్లో ఏం జేస్తారు? ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అమ్మాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? అబ్బాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? ఎవరి నక్షత్రానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఈ నక్షత్రాలను ఎందుకు తీసుకుంటారు? ఇట్లా క్వెషన్స్ వస్తా ఉంటారు. సో, వీటన్నిటికి మనం ఈరోజు ఈ ముహూర్త జ్యోతిష్యంలో ఎలా ముహూర్తాలు చూస్తారు? నేను చెప్పాను ఒక ముహూర్తం పెట్టేటప్పుడు చాలా దోషాలు లేకుండా చూసుకోవాలి. ఏకవింశతి మహాదోషాలంటారు. ఏకవింశతి అంటే 21 మహాదోషాలు లేని లగ్నం పెట్టగలగాలి. ఏక అంటే 1, వింశ అంటే 21 మహాదోషాలు లేని లగ్నాలు పెట్టాలి. అది చాలా కష్టంతో కూడిన పని. సో, మనం ఈరోజు నేనేం చెప్తానంటే వివాహం చేసేటప్పుడు ఏంటి ప్రొసీజర్స్‌లో ముహూర్తాలకి. మంచి మాసం, తెలుగు నెలల ప్రకారం ఏది మంచిది? జనరల్‌గా ఆషాఢం వద్దంటారు, భాద్రపదం వద్దంటారు, పుష్యమాసం కొన్ని ఏరియాల్లో వద్దంటారు. సరే 3 తీసేస్తే మిగిలింది 12లో మాఘ, ఫల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు. సో, ఈ 4 ఆషాఢం వద్దు, భాద్రపదం వద్దు, పుష్యమి వద్దు అన్నప్పుడు మాఘ, ఫల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ ఈ 4 తీసుకుని 7 అయిపోయినాయి. ఇంకెంతుంటాయి? 5 ఉంటాయి. ఈ 4 మాఘ, ఫల్గుణ, వైశాఖం, జ్యేష్టం తీసుకుంటే మిగతా ఎటు చేస్తారు? అందుకని కొంచెం కార్తీక మాసాల్లో ముహూర్తాలు జరుగుతా ఉంటాయి. మార్గశిరంలో కూడా ముహూర్తాలుంటాయి. చూసుకోవాలి మీరు. ఎందుకంటే మాఘమాసం జనవరి నుంచి స్టార్ట్ అవుతది. జనవరి 20 నుంచి ముహూర్తాలు విపరీతంగా జరుగుతుంటాయి. మాఘమాసం, ఫల్గుణ మాసం తర్వాత వచ్చేసి చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం దాకా గూడా వివాహాలు జరుగుతా ఉంటాయన్నమాట. ఆ తర్వాత జ్యేష్ఠ మాసం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి భాద్రపద మాసం. వద్దు అనుకుంటాం భాద్రపద మాసంలో. భాద్రపద మాసం తర్వాత ఆషాఢ మాసం వద్దు అంటారు. ఓకే. సరే మిగిలింది కార్తీక మాసం, మార్గశిర మాసం, ఆశ్వయుజ మాసం గూడా మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ గూడా కొంచెం తీసుకుంటారు ముహూర్తాలుంటాయి. ఓకే. పుష్యమిలో
పుష్యంలో జనరల్‌గా కొంత ఉండదు పుష్యంలో. సో, ఇట్లా చూసుకోవాలి. తర్వాత పోతే తిథి సెలెక్ట్ చేసేటప్పుడు తిథి సెలెక్ట్ చేసేటప్పుడు బెస్ట్ తిథి ఏదో చూసుకోవాలి. ఏ తిథులు మంచివి? ద్వితీయం అంటే 2, తృతీయ 3, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ఇట్లా తిథులు తీసుకుంటారు. అమావాస్యలు, పౌర్ణమి, చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి ఇలాంటివి వదిలేస్తారు తిథుల్లో. వారాలు. ఏ వారాలు మంచివంటే జనరల్‌గా వచ్చేసి బుధవారము, గురువారము, శుక్రవారం. ఇంతే. మిగతాది ఆదివారం కొంతమంది ప్రిఫర్ చేస్తా ఉంటారు. అది జనరల్‌గా ఎక్కువ బుధవారం, గురువారం, శుక్రవారం. తర్వాత పోతే మనకి శనివారము, పోతే మంగళవారం చాలా వరకు వదిలేస్తారు. అసలు పెట్టరు. ఎందుకంటే ఈ కుజ దోషం ఈ మంగళవారం అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి, శనివారం అంటే శని అధిపతి కాబట్టి, శని డిలే చేస్తాడు కాబట్టి. సో, నక్షత్రాలు. కొన్ని నక్షత్రాలు చూసుకుంటారు. ఏ నక్షత్రం బాగుంటది అది ఇంపార్టెంట్ అనేది. ఓకే. అది వాళ్ళ జన్మ నక్షత్రం కాకుండా ఆ రోజు లగ్నం అందే అడిగారు చాలామంది ఏమడుగుతారంటే, "సార్ మా అబ్బాయిది ఈ నక్షత్రం కదా! ఆ రోజు ఆ నక్షత్రం ప్రకారం ఆ రోజు ముహూర్తం ఉంటదా? మీ అబ్బాయిది నక్షత్రం, అమ్మాయి నక్షత్రం ఎందుకు తీసుకుంటారంటే, వాళ్ళిద్దరి తారాబలం ఎలా ఉంది? వాళ్ళ జన్మ నక్షత్రం దగ్గర నుంచి ఆ రోజు ముహూర్తం పెట్టే రోజు నక్షత్రానికి లెక్కేసి తారాబలం రాశి ఎందుకంటే ఇద్దరిది చంద్ర రాశి నుంచి వాళ్ళ జన్మ రాశి చంద్ర రాశి నుంచి ఆ రోజు లగ్నంలో చంద్రుడు ఎక్కడున్నాడు 6, 8, 12లో లేకుండా ఉండాలి. అష్టమ చంద్రుడని అలా కాకుండా ఉండడానికి మీ జన్మ రాశులు తీసుకుంటారు. అంతేగాని వాటిని బట్టి పెట్టరు. ఓకే. అది మైండ్‌లో పెట్టుకోండి. సో, నక్షత్రాలు ఆ రోజు పంచాంగ శుద్ధి అంటే పంచాంగం అంటే తిథి, కరణము, యోగము, వారము, నక్షత్రం. కరణ యోగాలు అంతగా ఎవరు చూడటం లేదు. సో, వారం ఇంపార్టెంట్ చూస్తున్న తిథి, నక్షత్రం. నక్షత్రాల్లో జనరల్‌గా కొన్ని నక్షత్రాలు రోహిణి, మృగశిర అని, మఖ అని, మాఘ. మఖ అంటే పూర్వ ఫల్గుని, ఉత్తర అని, సో, హస్త, స్వాతి, అనురాధ, రేవతి. ఇలాంటివి నక్షత్రాల్లో చూసుకోమని మ్యారేజి. వద్దు అనేది భరణి, కృత్తిక, ఆశ్లేష, జ్యేష్ఠ, మూల నక్షత్రాలు. వద్దని ఇట్లా చెప్పుకుంటా ఉంటారు. సో, తారాబలం మీ బాబుది నక్షత్రం తీసుకున్నారు, అమ్మాయి నక్షత్రం తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటారు అంటే, తారాబలం చూస్తారు. తారాబలం ఏం చూస్తారు అంటే, అబ్బాయి నక్షత్రం నుంచి ముహూర్తం రోజు అది ఏ ఏ వివాహమైనా, గృహప్రవేశమైనా, గృహ ఆరంభమైన, వ్యాపారానికైనా వాళ్ళ నక్షత్రం నుంచి ఆ రోజు లగ్నం రోజు, ముహూర్త రోజు నక్షత్రానికి డిస్టెన్స్ లెక్కేస్తారు. లెక్కేసి దాన్ని 9 చేత డివైడ్ చేస్తే అది అంటే ప్రత్యక్ తారగా కాకూడదు. అంటే ఆడ్ నంబర్స్ కాకూడదు. ప్రత్యక్ తార, విపత్ తార, నైదన తార, జన్మ తార 1, 3, 5, 7 కాకూడదు. ఆ తారాబలం బాగుండదు అంటారు. సరే సంపత్ తార, క్షేమ తార, పోతే మిత్రతార, పరమ మిత్ర తార, సాధన తార అంటే 2, 4, 6, 8, 9 ఇవైతే తారాబలం చూడటం కోసం. అందుకు మీ నక్షత్రాలు తీసుకుంటారు. కానీ మీ నక్షత్రాన్ని తీసుకొని ఆ రోజు నక్షత్రం ముహూర్తం రోజు నక్షత్రానికి మీ బాబు, అమ్మాయి, వధువు నక్షత్రాలకి ఆ రోజు వివాహం పెట్టే నక్షత్రానికి సంబంధం లేదు. కాబట్టి తారాబలం చూడటానికి నక్షత్రం తీసుకుంటారు. జన్మరాశిని బట్టి చంద్రబలం చూస్తారు. ఓకే. చంద్రబలం ఎలా చూస్తారు? చంద్రుడు ఆ రోజు ముహూర్తం రోజు చంద్రుడు 6, 8, 12లో చంద్రుడు స్థితి అయి ఉండకూడదు. అది ఎలా చూస్తారంటే వాళ్ళ జన్మ రాశి నుంచి. ఆ జన్మ రాశిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి అక్కడ అంటే చంద్ర రాశి అంటారు అది. ఆ చంద్ర రాశి నుంచి లగ్నం పెట్టే రోజు చంద్రుడు 6, 8, 12లో రాకుండా చూసుకుంటారు. సో, అష్టమ చంద్రుడిని చాలా వరకి వద్దు అంటారు. అష్టమ చంద్రుడు అంటే వాళ్ళ జన్మరాశి నుంచి అష్టమంలో చంద్రుడు 8వ స్థానంలో చంద్రుడు లేకుండా చూస్తారనమాట. తర్వాత పోతే రాహుకాలము, యమగండ కాలం, గుళికా కాలము, దుర్ముహూర్తం, వర్జ్యము, రాహుకాలం. చాలామంది రాహుకాలం కొంతమంది నాతో అంటూ ఉంటారు, "సార్ రాహుకాలంలో ముహూర్తాలు పెట్టొచ్చు. ఏం గాదు. ఎందుకంటే ఏకవింశతి మహాదోషాల్లో రాహుకాలం లేదు గదా! పెట్టుకోవచ్చు గదా!" అంటే తల్లిదండ్రులకి డౌట్ ఉన్నప్పుడు తీసేయండి. అంతేగాని మీరు బలవంతంగా వాళ్ళు రాహుకాలంలో ముహూర్తాలు పెట్టమాకండి. వాళ్ళ మీద రుద్దమాకండి. తర్వాత పోతే లగ్నం పెట్టేటప్పుడు చూడాల్సింది నేను చెప్పిన శుక్ర లగ్నాలు ఏంటిది? మనకి తౌరస్ అంటే మనకు వృషభ లగ్నం. ఓకే. తర్వాత పోతే తులా లగ్నం, బుధ లగ్నాలు, మిథునము, కన్య, పోతే గురు